హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో అందరికీ చాలా ఇష్టమైన ప్రాన్స్ కర్రీని మీతో షేర్ చేస్తున్నాను. నేను చెప్పే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీరు ఇంకెప్పుడు చేసినా కూడా ఇలాగే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ముందుగా కడాయి పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 3 యాలకులు, 4 లవంగాలు వేసుకుని ఇవి కొంచెం దోరగా వేపించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు 2 కప్పుల వరకు ఇలా చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగిన తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా చీరికలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఇవి కూడా ఉల్లిపాయలతో పాటు బాగా వేగేంత వరకు కూడా వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు బాగా వేగి కొంచెం కలర్ మారిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో పచ్చి వాసన పోయేంత వరకు కూడా బాగా వేపించుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గసగసాలు, 7-8 వెల్లుల్లి రేకులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 4-5 లవంగాలు, వీటిలన్నిటిని కూడా మెత్తని పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దీన్ని వేపించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 3 లేదా 4 టమోటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 కప్పు కొత్తిమీరను కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్ వల్ల గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ టమాటో ప్యూరీని ఎప్పుడైతే అల్లం వెల్లుల్లి బాగా వేగి ఆయిల్ పైకి తేలిందో అప్పుడు దీన్ని వేసుకుని లో టు మీడియంలో ఫ్లేమ్ని పెట్టుకుని ఈ టమాటో ప్యూరీ బాగా వేగేంత వరకు కూడా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ వేపించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా టమాటో ప్యూరీ కూడా బాగా వేగి ఆయిల్ సెపరేట్ అయింది అనుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. ఇక్కడ ఇందులో మిరియాలు వేసాం కదా, కారాన్ని చూసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు వేపించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు 1/2 కేజీ వరకు పసుపు, ఉప్పు వేసి బాగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఈ విధంగా దీంట్లో వేసుకోవాలి. రొయ్యల్ని కొంతమంది ముందుగానే వేపించడం లేదా ఉడికించడం చేస్తుంటారు. ఆ విధంగా చేస్తే రొయ్యలు అన్నవి కొంచెం రబ్బర్లా సాగుతాయండి. కాబట్టి పచ్చి రొయ్యల్ని ఈ విధంగా కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసిన స్పైసెస్ అన్నీ ఈ రొయ్యలకి బాగా పట్టేటట్లు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలాగే మనం ముందుగానే దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా, దాన్ని కూడా దీంట్లో వేసుకుని ఇదంతా కూడా రొయ్యలకి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకొని మనం వేసిన మసాలా అంతా రొయ్యలు పీల్చుకునేంత వరకు కూడా 5-6 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. 5-6 నిమిషాల తర్వాత నేను ఇక్కడ మూత తీస్తున్నాను. మనం ఈ రొయ్యల కర్రీకి ఎక్కువ వాటర్ వేయనవసరం లేదండి, ఎందుకంటే రొయ్యల నుంచి వచ్చిన వాటర్తోనే ఇవి ఉడుకుతాయి. ఇప్పుడు ఇలా రొయ్యల నుంచి వచ్చిన ఈ వాటర్తో ఇవి బాగా ఉడకడం కోసం మళ్ళీ మూత పెట్టి 6 నిమిషాల పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 6 నిమిషాల తర్వాత ఆల్మోస్ట్ రొయ్యలు బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడైతే 2 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాలు లో టు మీడియంలో రొయ్యలు బాగా ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కొత్తిమీర కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకొని మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చెప్పిన ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ కర్రీ చాలా అంటే చాలా నచ్చుతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.